రాష్ట్రానికి ముప్పు లేదన్న నిపుణులు. అగ్నిగుండం మధ్య నిత్యానంద, పాపం పరిహారంలో సెక్స్ స్వామి. పెళ్లాన్ని ముద్దు పెట్టుకున్న నేరమే, పబ్లిక్ కిస్ ను ఒప్పుకోని సౌదీ చట్టం. ఆస్తి కోసం కిరికిరి, పఠాన్ సోదరుల గూండాగిరి. బెయిల్పై విడుదలైన సెక్స్ స్వామి నిత్యానంద ఇవాల్టి నుంచి తన ఆశ్రమంలో ప్రాయశ్చిత్త ప్రార్థనలు చేయనున్నాడు. పంచతపస్య పేరుతో అగ్నిగుండం మధ్యలో ధ్యానం చేస్తారని ఆయన శిష్యులు చెప్తున్నారు. బెయిల్పై విడుదలైన సెక్స్ స్వామి నిత్యానంద ఇవాల్టి నుంచి తన ఆశ్రమంలో ప్రాయశ్చిత్త ప్రార్థనలు చేయనున్నాడు. పంచతపస్య పేరుతో అగ్నిగుండం మధ్యలో ధ్యానం చేస్తారని ఆయన శిష్యులు చెప్తున్నారు. అత్యాచారం, అసహజ లైంగిక ఆరోపణలో అరెస్ట్ అయిన బెయిల్పై విడుదలైన నిత్యానంద పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. 53 రోజులతో పాటు జైలు జీవితం గడిపిన ఈ సెక్స్ స్వామి షరతులతో కూడిన బెయిల్పై నిన్ననే విడుదలయ్యాడు. అసహజ లైంగిక కార్యక్రమంలో పాల్గొని కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయిన నిత్యానంద ఆ పాపాలను కడిగేసుకోవటానికి ప్రాయశ్చిత్త ప్రార్థనలు చేస్తున్నాడు. కర్ణాటకలోని తన ఆశ్రమంలో పంచతపస్య పేరుతో చేస్తున్న ఈ ప్రార్థనలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని ఆయన శిష్యులు చెప్తున్నారు. చుట్టూ 3 మీటర్ల ఎత్తున్న అగ్నిగుండం మధ్యలో ధ్యానం చేస్తారట. జైలు నుంచి విడుదలవగానే నేరుగా ఆశ్రమానికి వెళ్లిన నిత్యానంద ఆనందేశ్వరి గుడిలో ప్రత్యేక పూజలు చేశాడు. ₹1,00,000 పూచికత్తుపై బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు యోగా, ధ్యానం మినహా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. బెయిల్పై విడుదలైన సెక్స్ స్వామి నిత్యానంద ఇవాల్టి నుంచి తన ఆశ్రమంలో పశ్చాత్తాప ప్రార్థనలు చేయనున్నాడు. పంచతపస్య పేరుతో అగ్నిగుండం మధ్యలో ధ్యానం చేస్తారని ఆయన శిష్యులు చెప్తున్నారు. అత్యాచారం, అసహజ లైంగిక ఆరోపణలలో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన నిత్యానంద పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఈ సెక్స్ స్వామి షరతులతో కూడిన బెయిల్పై నిన్ననే విడుదలయ్యాడు. అసహజ లైంగిక కార్యక్రమంలో పాల్గొని కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయిన నిత్యానంద ఆ పాపాలను కడిగేసుకోవటానికి పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు బెంగళూరు నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ వివరిస్తారు. శ్రీకాంత్, నిత్యానంద దీక్ష స్టార్ట్ అయిందా? శ్వేత, నిత్యానంద స్వామి దీక్షలు మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతున్నట్లుగా నిత్యానంద స్వామి ఆశ్రమం సంబంధించిన భక్తులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం బెయిల్ పై విడుదలైన ఆయన డైరెక్ట్ గా అతను ఆశ్రమం వెళ్ళడం జరిగింది. ఆశ్రమం వెళ్ళిన తర్వాత దాదాపు 53 రోజుల నుంచే దీక్షలు చేయకపోవడంతో తను చాలా తీవ్ర ఆసనం గురవుతున్నట్లుగా నిత్యానంద స్వామి భక్తులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపటి తర్వాత ఈ రోజు ఉదయమే కోసం సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత స్వామి మరికొద్ది సేపటి తర్వాత ఈ దీక్షలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స్వామి దీక్షలు మరి తిరిగి ప్రారంభం చేయడంతో భక్తుల తాకిడి కూడా బాగానే ఎక్కువ ఉన్నట్టుంది. ఆశ్రమం వైపు చాలా మంది భక్తులు వస్తున్నారు. అయితే ఆశ్రమం దగ్గర భక్తులు ఎవరికి లోపల పంపడం లేదు, కానీ స్వామి దీక్షలు మాత్రం పూర్తయిన తర్వాత స్వామి మధ్యాహ్నం నుంచి కూడా భక్తులకి
దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా స్వామి ఆశ్రమం నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు కోర్టు కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత స్వామి ఎటువంటి దీక్షలు చెయ్యొద్దు అని చాలా స్పష్టమైన ఆర్డర్ ఇవ్వడంతో స్వామికి లోపలికి భక్తులకు కానీ వేరే వాళ్ళకి ఎలా చేయకుండా తెలిసినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరికొద్దిసేపటి తర్వాత పూర్తిగా స్వామి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు దీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. శ్వేత, శ్రీకాంత్, అయితే భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది కదా, అక్కడ సెక్యూరిటీ ఏమైనా ఏర్పాటు చేశారా? సెక్యూరిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? అంటే శ్వేత, ఇక్కడ భక్తులు తాకిడితో బానే ఉంది. మన ఆశ్రమం పరిసర ప్రాంతాలన్నిటి కూడా భక్తులు బానే వస్తున్నారు. కానీ ఆశ్రమంలో వస్తున్న భక్తుల నుంచి స్వామికి ఎటువంటి ముప్పు ఉండదు. కానీ మిగతా ఈ స్వామికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది వారి ద్వారా స్వామికి ఎక్కడైనా సరే ముప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు, కర్ణాటక బెంగళూరు కమిషనర్ ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం పోలీసులు అందరూ మోహరించారు. అయితే ఆశ్రమంకి వచ్చే భక్తుల నుంచి ముప్పు లేకపోయినా మిగతా వాళ్ళతో దాడులు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సెక్స్ రాకెట్ల స్వామి ఇరుక్కోవడం కూడా చాలా మిగతా వాళ్ళు కూడా బెంగళూరుతో పాటు ఈ బ్రాహ్మణ గారి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బందోబస్తు బాగానే ఉన్నారు. ఇక దాదాపు ఇన్స్పెక్టర్, డీసీపీ, ఇన్స్పెక్టర్ తో పాటు దాదాపు 20 నుంచి 30 మంది వరకు పోలీసులు ఆశ్రమం చుట్టూ మోహరించారు. మరోవైపు ఈ భక్తులు తాకిడి రావడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించింది. శ్వేత, అయితే శ్రీకాంత్, ₹1,00,000 పూచీకత్తుపై కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా సమాచారం. మళ్ళీ ఈ కేసు ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉంది? శ్వేత, ఈ కేసులో దాదాపు 53 రోజుల తర్వాత బయటకు వచ్చిన దానికి ₹1,00,000 బెయిల్ మీద రావడం జరిగింది. అయితే బెయిల్ అయిన తర్వాత మరో 14 రోజుల తర్వాత మనకు తిరిగి ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తే అంతవరకు ఈయన స్వామి కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. సాధారణంగా క్రిమినల్ కేసులో ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదు. మళ్ళీ పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు సమన్స్ ఇష్యూ చేస్తారు. ఈ సమన్ ఇష్యూ చేసే వరకు నిత్యానంద స్వామి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ సమన్ ఇష్యూ అయిన తర్వాత మాత్రం స్వామి వెళ్ళి కోర్టుకు హాజరవుతుండాలి.